ప్రైజ్ లార్డ్ సంగమా. ఒక వీడియో చూశాను. ఆ వీడియోలోన విశ్వాసం గురించి ఒక వ్యక్తి వ్యక్తపరచడం జరిగిందనమాట. ఫెయిత్ ఉంటంట నీళ్ళ మీద నడిచినా మనం మునిగిపోమంట, పడిపోమంట. అదొక వివరణ షార్ట్ కట్లలాగా ఇచ్చేసి వెళ్ళిపోయాడు కదా వ్యక్తి. ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది కరెక్టే. ఆ రోజుల్లోన యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడిచొస్తున్నప్పుడు పేతురు చూసి వాళ్ళందరూ భూతం అనుకున్నారు. పేతురుని చూసి పిలిచి, ప్రభువా నీవైతే నేను నీళ్ళ మీద నడుచుకుని వస్తానంటే వెళ్ళినప్పుడు యేసుని ఇంకా నమ్మలేదు. తన మనసులో అనుకున్నాడు, ఆయన ఏసైనా, అక్కడ ఉన్నది ఏసైనా. 3 విధాలుగా చెప్తున్నాడు. నేను మునిగిపోతానని సందేహం కలిగింది, భయపడిపోయాడు అనమాట. భయం, ఆ మెరుపు రాగానే భయపడిపోయి ములగడం జరిగింది. విశ్వాసం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నేను ఆయన దగ్గర చేరుకుంటానని విశ్వాసం పెట్టుకుని వెళ్ళలేదు. ఈ 3 విధాలుగా అవడం వల్ల ఆయన అక్కడ ఉన్నాడని విశ్వసించాలా హృదయపూర్వకంగా. అట్ ద సేమ్ టైం పిరికితనం వచ్చేసింది అనమాట. మీకు అర్థమవుతుందా సంగమా? శిష్యులతో పాటు పేతురు కూడా భూతమే అనుకున్నాడు. అదే కాకుండా యేసు అది నిజంగా యేసైనా అక్కడ ఉన్నది అనుకుని అదొక సందేహం పెట్టుకున్నాడు. తర్వాత భయపడిపోయాడు. ఈ 3 ఆయనలో ఉండడం వల్ల ఆయన నడవలేకపోయాడు. ఆయనకు నడుచుంటే తన వెనకాతల మిగతా శిష్యులు కూడా నడుచుకుని వెళ్ళేవారు. అది ఆ ఫెయిత్ లేదు అక్కడ, ఆ ఫెయిత్ పోయింది. కానీ ఈ రోజుల్లో కూడా అదే విధంగా మన సముద్రంలో ఒక వ్యక్తి చెప్తున్నాడు, మనం నడుస్తాం, విశ్వాసం అంటే ఎలాగుంటుంది, సముద్రంలో నడిచేస్తాం యేసుని నమ్ముకుంటే అంటున్నారు. కానీ అలాగ ఎవరు నడిచేవద్దమ్మా. దయచేసి సంగమా, వ్యక్తి చెప్పినట్లుగా మీరు వెళ్ళి అలా ప్రాక్టీస్ చేయొద్దు. ఎందుకంటే మునిగిపోతారు. అటువంటి అనుభవాలకు నువ్వు రావాలన్నా, అటువంటి ఎక్స్పీరియన్స్ నీకు రావాలన్నా దేవుడికి నువ్వు బాగా మింగిలైపోయి ఉండాలి. అర్థమవుతుందా? అంత మింగిలైపోయి నేను చేస్తాను, నడిచేస్తాను అంటే ఇహపరమైన, ఇప్పుడున్న జనరేషన్లో ఇహపరమైన ఈ యొక్క పరిచయాలు కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్లో కావచ్చు, నేను నడిచేస్తాను, నేను వెళ్ళిపోతానంటే నువ్వేం పేతురు కాదు, నువ్వేం పౌలు భక్తుడు కావు. మొదటగా అది గుర్తుపెట్టుకో. అర్థమైందా? నువ్వు పేతురు కాదు, నువ్వు పౌలు భక్తులు కాదు, లేకపోతే యాకోబు కాదు, 12 మంది శిష్యుల్లో పేరుకున్న ఒక వ్యక్తి కాదు, భక్తుడు కాదు. నడిచేస్తాడు, చేసేస్తాను అంటే అవ్వదు. అర్థమైందా? ఈ మాట విని, ఆ వీడియో విని చాలామంది వాళ్ళు ప్రాక్టీస్గా వెళ్ళి సముద్రంలో చేసేయగలరు. అలా చేయొద్దు. యేసు పట్ల కనుక నీకు విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులో ఉన్నా, జిగటిగల ఊబిలో పడిపోయినా అందులో నుంచి బయటపడే ఉపాయాన్ని నీకు నేర్పిస్తాడు దేవుడు. అది నీకు ఇంకోటి నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడంటే వాటిని తట్టుకోగలిగే శక్తి, సామర్థ్యాలు ఇస్తాడు దేవుడు. అది కావాలి, అది విశ్వాసం అంటే. అర్థమైందా? ఒక సమస్య వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా అందులో నుంచి బయటపడే మార్గాన్ని దేవుడు సొల్యూషన్ చెప్తాడు. అదేవిధంగా శ్రమని భరించాలి, శోధని భరించాలి, ఇబ్బందిని భరించాలి. సహించలేము, ఏడుస్తాం. ప్రభువా నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను, ఇంకా నా తరం కాదని ఏడుస్తాం. అర్థమవుతుందా? ఎటువంటి శ్రమనైనా, ఎటువంటి ఆ యొక్క సముద్రంలో పేతురు మునిగిపోయినంత వంటి శ్రమ వచ్చినప్పటికీ కూడా, అటువంటి శ్రమ మనకు వచ్చినా, మనకు ఎదురైనప్పటికీ కూడా మనం తట్టుకోగలిగి నిలబడతాము. దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఆ శ్రమలను కూడా భరించగలను, ఆ శ్రమలను కూడా నేను తట్టుకోగలను, శోధనలు కూడా నేను తట్టుకోగలను. ఆ ఇబ్బంది నుంచి మీరు ఎలా బయటపడాలో దేవుడు నేర్పిస్తాడు. అప్పుడు సముద్రం మీద నడిచినట్టు. అర్థమవుతుందా సంగమా? అది దేవుడిని విశ్వాసం ఉంచితే సముద్రం మీద నడిచేస్తావు, చేసేస్తావు అంటే అది రాంగ్ టీచింగ్ అయిపోతుంది. కానీ ఈ రోజుల్లోనే వాక్య వివరణ పూర్తిగా ఎవరు ఇవ్వట్లా. కొత్తగా వచ్చిన యవనస్తులు కావచ్చు, సంఘంలో నేర్చుకుని ఎవరైనా చెప్పొచ్చండి. యేసుక్రీస్తు ప్రభువారి బోధని మీకు తెలియపరిచిన విషయాలు చెప్పొచ్చు. ద సేమ్ టైం అది ఆచరణలో కూడా పెట్టాలి. మనం ఆచరించాలి, వాటి ప్రకారంగా జీవించే విధంగా ఉండాలి. మనం ఇతరులకు చెప్పొచ్చు, సత్యాన్ని చెప్పాలి. ఎందుకంటే బైబిల్ చదవాలి. నువ్వు బైబిల్ చదివితే ఆ గ్రహింపులోకి నువ్వు వెళ్ళగలవు. అది లేకుండా నువ్వు ఏం చెప్పి. అందుకే పేతురు రాసిన పత్రికలోన 1 పేతురు, 2 పేతురు, 3 పేతురు, నా పేరిట దొంగ బోధకులు వస్తున్నారు, భిన్న బోధలు ప్రకటిస్తారు, జాగ్రత్త సుమా అని చెప్పాడు. కనుక అందుకే బైబిల్ చదవాలి. మీకు అర్థమవుతుందా? బైబిల్ చదవాలన్నమాట. విశ్వాసం గురించి డెఫినేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. నేటి దినాలలో విశ్వాసం ఎలాగంటే ఒక విజన్, ఒక దర్శనం దేవుడు చూపించిన వాటి కొరకు విశ్వసించాల. విశ్వాసం అనేది వెంటనే అయిపోదు, వెంటనే జరిగిపోదు విశ్వాసం అంటే.
అర్థమవుతుంది. అది కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఆ ఫెయిత్ని మెయింటైన్ చేయాలి. ఆ ఫెయిత్ని మెయింటైన్ చేయాలి. శ్రమలు వస్తుంది, ఆ లోపు ఇరుకులు వస్తుంది, ఇబ్బందులు వస్తుంది, ఎన్నో బాధలు వస్తుంది. ఉదాహరణకి యోసేపుని తీసుకోండి. తన కళ నెరవేర్పు, తనకు వచ్చిన దర్శనం ఎప్పుడు నెరవేర్పు జరిగింది? ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో బాధలు. తన అన్నదమ్ములు ఐగుప్తు దేశానికి ఆ రాజుకి అమ్మేశాడు, వెలకి అమ్మేసినప్పటికీ కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు భరించాడండి. అవన్నీ తట్టుకుని నిలబడి సహనముతో, ఓపికతో ఉంటే అప్పుడు ఆ కళ యొక్క భావం నెరవేర్పుకు వచ్చింది. ఎందుకంటే విశ్వసించాడు కళ. ఆ కళని విశ్వసించాడు, ఆ కళని నమ్మాడు. మరి అది నెరవేర్పులోకి రావాలన్నా, అది జరగాలన్నా ఈ మధ్య కాలంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. అవి తట్టుకొని నిలబడాలి. అది నిజమైన ఫెయిత్. అవన్నీ మీరు ఫుల్గా వివరణ ఇవ్వకుండా మీకు సముద్రం మీద నడిచేస్తే ఫెయిత్ వచ్చేస్తుంది, విశ్వాసం వచ్చేస్తుంది, అంత గొప్పది అనుకుని ఒక చిన్న బిట్టు వీడియో పెట్టి మీరు పెడితే విన్న విశ్వాసాలు ఏమనుకుంటారు? కన్క్లూజన్ పూర్తిగా ఇవ్వండి. మీరు వీడియో చేసినప్పుడు దయచేసి సంగమా కన్క్లూజన్ పూర్తిగా ఇవ్వండి. కన్క్లూజన్ పూర్తిగా ఇవ్వకుండా అరాకొరగా మీరు తలా తోక లేకుండా చిన్న మెసేజ్ పెట్టేస్తే ఎవరు అది ఫాలో అవ్వరు. క్రైస్తవ జీవితం అంటే శ్రమలతో, ఇబ్బందులతో, ఇరుకులతో కూడుకుంది. యేసుని నమ్ముకుంటే 4 కార్లు వచ్చేస్తుంది, 4 మేడలు వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అనుకోవడం అది మూర్ఖత్వం. దయచేసి నా మాటల్ని ఎవరిని నొప్పించాలనో, ఎవరు ఇబ్బంది పెట్టాలనో, ఎవరిని బాధ పెట్టాలని నేను చెప్పట్లేదు సంగమా. ప్రతి ఒక్కరూ నా మాటలు గ్రహిస్తారని హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా ప్రతి ఒక్క మాటలోని గద్దింపు నాలో ఉందని నేను యేసుక్రీస్తు ప్రభు పేరట మనవి చేస్తున్నాను, గద్దిస్తున్నాను. మారు మనసు పొందుకోండి, ఇప్పుడే తెలుసుకోండి. ప్రతి ఒక్కరు మనలో ప్రతి ఒక్క మైనస్ ఉంటే మనం సరి చేసుకోవాలి. ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలంటే సరి చేసుకోవాలి. ఇప్పటికే చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు, చాలా మంది సేవకులకి. నాకు ఎక్కువ ఇష్టమైన ఒక వ్యక్తుల్లోన మన భారతదేశంలో నిజంగా సంసోనన్న, ఎంఎస్ఎం సంసోనన్న కావచ్చు, విజయప్రసాద్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా వాక్యాన్ని ప్రకటిస్తారు. కానీ వాళ్ళిద్దరంటే ఎవరికి నచ్చదు. నేటి సంఘాలలో ఉన్న వాళ్ళకి ఎవరికి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు సత్యం చెప్తున్నారు కదా. సత్యం చెప్తే ఎవరికి నచ్చదు. ఇంకా చెప్పుకుని పోతే చాలా ఉంది. మరి ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. దయచేసి వీడియో విని ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని ప్రకటించి, సత్యాన్ని తెలుసుకుని వాటి పక్కనగా మీరు ముందుకెళ్తానని ఉద్దేశపూర్వకంతో ఈ వీడియో చేయడం జరిగింది. చూసారు కదా సంగమా, పేతురు యొక్క విశ్వాసం, యోసేపు విశ్వాసం యొక్క డెఫినేషన్ని మీరు చూసారు కదా సంగమా. పేతురు అల్ప విశ్వాసం కలిగి, అవిశ్వాసం కలిగి ఉండటం వల్ల సముద్రం మీద నడవలేకపోయాడు. అయితే యోసేపుకు విశ్వాసం ఏమేమిందంటే నిరీక్షణతో కూడుకుందనమాట. కనుక ఆ యొక్క విశ్వాసాన్ని ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులతో, ఆయన ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులతో కూడుకున్న ఆ యొక్క ప్రయాణంలో తన అల్ప విశ్వాసం కలిగి ఉండలేదు, విశ్వాసం కలిగి ఉన్నాడు. తద్వారా ఆయన దేవుని మీద నమ్మకం, విశ్వాసం కలిగి ఉండడం వల్ల ఆ యొక్క కళ నెరవేర్పు, ఆ యొక్క ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు భరించినప్పుడు ఆ కళ నెరవేర్పు భావం నెరవేర్పు జరిగిందనమాట. కళ యొక్క భావం నెరవేర్పు జరిగింది. కనుక ఈ యొక్క పేతురు యొక్క విశ్వాసం, యోసేపు యొక్క విశ్వాసం డెఫినేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకటే నేను చెప్పదలుచుకుంటున్నాను, క్రైస్తవ జీవితం అంటే శ్రమలతో కూడుకుందనమాట. క్రైస్తవ జీవితం అంటే ఎన్నో పోరాటం, ఆత్మీయ పోరాటం, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఎదురవుతాయి మన జీవితంలో. అది విడిచిపెట్టకుండా ప్రభుని మనం పట్టుకుని ఉంటే, ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా విడిచిపెట్టకుండా ఉండి ఆ శ్రమలలో మనం నిలబడి ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు అనమాట. మనకు తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వెంటనే సముద్రం మీద నువ్వు నడిచేస్తావు. విశ్వాసం ఉంటే సముద్రం మీద నడిచేస్తావు అంటే నేను ముందే చెప్పాను. ఎందుకంటే మన మీద పౌలు భక్తులు కాదు, 12 మందిలో శిష్యులను పేరుకున్న యొక్క శిష్యుని అయితే మనం కాదు. ఇది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. విషయాన్ని ఒకటే చెప్తున్నాను, ఏ విషయంలో అయినా సరే మీకు విశ్వాసం ఉన్నప్పుడు వాటిని మొదటగా నమ్మాలి. అది ఎప్పుడు రిజల్ట్ వస్తుందో తెలియదు, తొందరగా రావచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, దర్శనం కావచ్చు, ఏదైనా మీకు వచ్చిన దేవుడు చూపించిన దానికి విషయమే కావచ్చు, ఏదైనా మీరు ప్రార్థించి అడిగినప్పుడు ఆయన జవాబిస్తాడు. ద్వారా జవాబు ఇవ్వడమే కాదు, తద్వారాగా అది త్వరగా నెరవేర్పులోకి రావాలన్నా, ఎప్పుడు రావాలన్నా దేవుని చిత్తమై ఉందన్నమాట. కనుక విశ్వాసం అనేది విడిచిపెట్టొద్దు.
లేట్ అవుతుంది కదా అనుకుని విడిచిపెట్టద్దు. ఏం జరిగినా విడిచిపెట్టద్దు. ఫెయిత్, నమ్మకం పెట్టుకోవాలి దేవుని మీద. శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఇందులో నుంచి నిలబడితేనే ఆత్మీయ జీవితంలో పోరాటం ఇది. క్రైస్తవ జీవితం అనగానే పోరాటం కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుంటారని, ఆత్మీయ జీవితంలో మనం పాపం చేయకుండా మన ఆత్మీయ జీవితం కాపాడుకోలేని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందన్నమాట. అందుకే బైబిల్ నిత్యంగా చదవాలి. దేవుడు మనతో మాట్లాడతాడు, ఆత్మీయంగా మనల్ని నడిపిస్తాడనమాట. ఈ విందు చెప్పినట్లుగా ఎవరిని ఒప్పించినట్టుగా ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. సంగమా, దయచేసి మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. బ్రో ఎజ్రా జోయ్ ఛానల్. శుభములు.